అర్రే అన్నట్టు చెప్పుడు మరిచినోళ్ళ మీకు ఏమో అనుకుంటాం కానీ మన రేవంత్ సార్కు జనరల్ నాలెడ్జ్ చాలా చాలా ఎక్కువనే ఉన్నదోళ్ళ. అసలు సార్ వారికి ఉన్న విజ్ఞానంతోని ఎక్కడో ఉన్న మన తెలంగాణ ఇజ్జతి ఇంటర్నేషనల్ లెవెల్లా ఇంకేడుకో పోతున్నది. ఇక సారు నిరుద్యోగులకు నౌకర్లు ఇస్తాడు అనుకుంటే సారు వారు చెప్పే ముచ్చట్లతోని సోషల్ మీడియా జనాలకు చేతి నిండా పని దొరికింది. హాగా చూడండి కావాలంటే మీరే. అవల్ల సారు వారి ఆనిముత్యాలు కొన్ని ఇందాం మనం. మొన్న పార్కు ఓపెనింగ్ కాడ ఏమన్నాడో ఇనాలే సారు. ఇక గాని వికారాబాద్ కి హవా లాఖో రూపాయి కా దవా అని వికారాబాద్లో ఉన్న అడవిని ఆనాడు నిజాం సర్కార్ మెడిసినల్ ప్లాంట్స్ పెట్టి మీకు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉండే టెంపరేచర్ కంటే చిరంజీవి గారు వికారాబాద్లో వికారాబాద్ అటవీ ప్రాంతంలో 2-3% టెంపరేచర్ తక్కువ ఉంటుంది. లెప్రసీ వచ్చిన వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వికారాబాద్ ప్లాంటేషన్ అక్కడ వదిలేస్తే 2 monthsలో ఆటోమేటిక్ ఏ ట్రీట్మెంట్ అవసరం లేదు. ఇక్కడ ఉండే ప్రకృతి సహజ వనరుల వల్ల వాళ్ళకి ఆ రోగం నివారించబడుతుంది. లెప్రాసీ అట అంటే కుష్టి రోగం వచ్చినోళ్లను వికారాబాద్ అడవులలో ఉంచితే మంచిగా అవుతారట. అసలైతే టీబీ ఉన్నోళ్ళకి ఆ బీమారు తక్కువ అవుతుంది ఈ గాలితోని. కానీ సారు వారికి కుష్టుకు టీబీకి నడమ ఫరకే తెలవకపాయే. వెనకకెళ్ళి యాదయ్య సార్ వచ్చి చెవుల ఊదినాక నాలుక కరుచుకున్నాడు. ఇక ఇప్పుడు ఇంకో ఆనిముత్యం. సో అదే విధంగా జేఎస్డబ్ల్యూ గ్రూప్ అంటే జిందాల్ స్టీల్ వాళ్ళు, అదే విధంగా అమెజాన్ వెబ్ సిరీస్. అగ్గరో అమెజాన్ వెబ్ సిరీస్ అట. వెబ్ సిరీస్ సారు వెబ్ సిరీస్లు బాగా చూస్తాను కావచ్చు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ కు వెబ్ సిరీస్ కు నడమ తేడా కూడా తెలుస్తలేదు మన సీఎం సార్ వారికి. ఇక దావోస్ లా సింగపూర్ కంపెనీతోని ఒప్పందం చేసుకున్నా అనే కదా. ఇక ఆ సింగపూర్ కంపెనీ పేరు చెప్తాండు ఇనాలే. మిత్రుడు శ్రీధర్ బాబు గారు గుర్తు చేసినట్టు సింగపూర్ ప్రభుత్వంతో స్కిల్ డెవలప్మెంట్ విషయంలో ఒక ఒప్పందాన్ని చేసుకున్నాం. ఐటీఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎడ్యుకేషన్కి సంబంధించి బాగానట సింగపూర్ దేశంలో ఒప్పందం చేసుకున్నది ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ తోని. మన సారు వారు చెప్పేదేమో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ అట. అంటే మన సీఎం సారుకు ఏం కంపెనీ పేరుతో ఒప్పందం చేసుకున్నాడో కూడా తెలియదు. పేరు తెలియకుండానే ఒప్పందాలు చేసుకున్న మహానుభావుడు మన సీఎం సారు. అసలు మన తెలంగాణ ఇజ్జత్ ను ఏమన్నా పట్టుకపోతున్నాడా అన్నట్టు. ఇగో ఇది కూడా ఈనాలులో ఇంపార్టెంట్. పెట్టుబడులు వచ్చినట్టేనా మన కాడికి అంటే ఏమంటాండు. సో బేసిక్ గా పెట్టుబడులు పెట్టాలని ఒక అవగాహనతో కూడుకున్న ఒప్పందం జరిగింది. మీకు ఇంకా సింపుల్ గా చేయాలంటే పెళ్లి సూపులు అయిపోయినాయి, లగ్గపత్రిక రాసుకున్నాం. ఇక మిగతా కార్యక్రమాలని ముందలున్నాయి. మనం పెళ్లి కార్యక్రమంలో ఏముంటది, లగ్గపత్రిక రాసుకున్నాం అంటాం. అంటే ఇక మిగతా కార్యక్రమాలన్నీ ముందుకుంటాయని. పెళ్లి సూపులు అయిపోయినాయి, లగ్గపత్రిక రాసుకున్నాం వాళ్ళు మేము. ఇంకా మిగతా కార్యక్రమాలన్నీ ముందునే. అరే చెప్పింది సీఎం సారేనోళ్ళ ఎవలో అనుకునేరు. సీఎం ఇగో ఇట్లా మాట్లాడచ్చునా అని అనొద్దు. మన సారు గట్లనే మాట్లాడతాడు. ఇక ఇసాంటి చెప్పుకుంటూ పోతే సారు వారి నోటి నుంచి జాలువారిన ఆనిముత్యాలు బొచ్చెడున్నాయోల్లా. ఇక ఇప్పటికైతే వీటితోనే సరిపుచ్చుకుందాము, మళ్ళెప్పుడన్నా చెప్పుకుందాం. కానీ రేవంత్ సారు వారి విజ్ఞాన ప్రదర్శనలకు సోషల్ మీడియా జనాలే షాకు షేక్ అయిపోయి ఒక మీమ్స్ తయారు చేస్తాను రాసలు. అగా తెలియని విషయాలను తెలుసుకోవడం అనేది మానవుడి యొక్క పరిజ్ఞానం పెంచుకోవడం అనేది అది మినిమం సెన్స్ అండ్ కామన్ సెన్స్.